ఎక్కడ ఆవు పేడ పడుతుందో అక్కడ కింద పడిన తరువాత కూడా నువ్వు నివాసం చేయన్నారు. అందుకే 84 లక్షల జీవరాశులలో సమస్త ప్రాణుల యొక్క పురీషము దుర్వాసన, ఒక్క గోమూత్రము గోమయము సువాసన. గోశాలల్లోకి వెడితే తెలుస్తుంది, సువాసన వస్తుంటాయి కడిగినా కూడా. ఎందుకని అంటే అది లక్ష్మీ స్థానం గోశాల. లక్ష్మీదేవి తిరిగేటటువంటి నేను చెప్పట్ల, వేదాలు చెప్పాయి, భారతం చెప్పింది, భీష్ముడు చెప్పాడు. ఆయనకన్నా గొప్పవాళ్ళం కాదుగా అవన్నీ కాదనడానికి. కాబట్టి అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ మంచి లక్షణాలు ఉన్నాయో అక్కడ ఉంటుంది. మనసులో ఎప్పుడు క్రౌర్యం, ఎవరిని పాడు చేద్దాం, ఎవరిని అవమానిద్దాం, ఎవరిని వెటకారం ఆడదాం, ఈ బుద్ధి ఉన్నవాడి దగ్గర, ఉపకారం చేయించుకుని మరిచిపోయే కృతజ్ఞుడి దగ్గర నేను ఉండను. అటువంటి దోషాలు కనపడితే పూర్వపుణ్యం వల్ల వచ్చినా ఈ పాపం వల్ల వెంటనే వెళ్ళిపోతాను. అందుకే కిష్కింధకాండలో లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మ